ఏ జిల్లాలో చూసినా శంకుబండలు పాతిచ్చుడు, రిబ్బెన్లు కత్తిరించుడు, పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు మస్తు జోరుగా నడుస్తుంది రాజకీయం. లీడర్ సాబులు వరాల వాన గురిపిస్తుర్రు. అన్నిటికీ మించి సీఎం సారు జిల్లాల టూర్ అయితే ఇగింత గట్టిగానే నడుస్తున్నది. సారు పొద్దుగాల ఢిల్లీలో కనిపిస్తుండు, పొద్దుమికంగానే ఊర్ల పొండి కనిపిస్తుండు. అస్సలు రికాం లేకుండా తిరుగుతుండు పొర్రి. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లే కాదు, సర్పంచ్ ఎలక్షన్లను కూడా సార్లు గట్టిగానే తీసుకుండ్రు. అందుకే ఊర్ల పొంటి రాజకీయం కూత కూత ఉడుకుతాంది. మంత్రులు ఎమ్మెల్యేలు పట్నం విడిచిపెట్టిపోయి జిల్లాల పొంటే ఉంటుండ్రు. ఇక తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు గెలిచి బుధారంతో 2 ఏళ్ళు అవుతాంది. అందుకే 2 దినాల ముందు నుంచే ఉత్సవాలు చేస్తుండ్రు. సీఎం రేవంత్ సారు జిల్లాల పొంటి తిరుగుతాండు. ఇట్లనే మంత్రి పొన్నం సారు ఇలాక హుస్నాబాద్ లో మీటింగ్ పెట్టిండు. ఏం తక్క 262 కోట్ల రూపాయలతోని ఎలుగుల చేసే పనులకు శంకుబండలు బాతిచ్చిండు. ఇక సీఎం సార్ వస్తున్నాడని హుస్నాబాద్ను శమకు మెరిపించిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. పెద్ద మీటింగులో పెద్ద సారు ముచ్చట కూడా జోరుగా నడిచింది. పండ్లే పని సర్పంచ్ ఎలక్షన్ల గురించి కూడా మాట్లాడిండు సారు. రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళను చూసి ఎన్నుకోండి. మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఓ దిక్కు ప్రజాపాలన వారోత్సవాలు, ఇంకో దిక్కు సర్పంచ్ ఎలక్షన్ల టైంలో సారు ముచ్చట్లు. 2 తీర్ల కలిసి వస్తుంది కదా చెయ్యి పార్టీ వాళ్ళకి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక అట్లుంటే సీఎం సారు జిల్లాల టూర్ మీద ఎలక్షన్ల ఆఫీసర్లకు షికాయతు చేసింది కవితక్క. చూడండి ఏమన్నదో. రూరల్ ఏరియాలలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు అడగడానికే ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి స్పీచ్ను కాపీగా మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న జరిగిన 2 మీటింగ్లలో కూడా ప్రత్యేకించి గ్రామాలలో సర్పంచులను ఎన్నుకునేటప్పుడు మీరు ఓటు సరిగ్గా చూసి వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలను కూడా మేము కాపీ చేసి మరి వారికి చూపించడం జరిగింది. సో ఇది కంప్లీట్గా మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వయలేట్ చేస్తుంది. కాదన్నట్టు ఎలక్షన్ల కోడ్ను పట్టించుకుంటలేరు, గిట్లయితే ఎట్లా అని ఆఫీసర్లకు కాగితం ఇచ్చిందట అక్క. మరి ఇక వాళ్ళు ఏం చేస్తారు ఏమో కానీ సారు మీటింగులు అయితే ఘనంగా నడుస్తున్నాయి. ఇట్లనే 11వ తారీఖు లోపల కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు సుతా ఏమన్నా మీటింగులు పెట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో మరిగా చూడాలి.